Welcome to Public Policy Subject online classes. This is class number 15. Last class లో మనము కాంటెక్చువల్ సెట్టింగ్ ఆఫ్ పబ్లిక్ పాలసీ మేకింగ్ ఇన్ ఇండియా అనేటువంటి సబ్ టాపిక్లో బేసిక్ ఆబ్జెక్టివ్స్కి సంబంధించి అదేవిధంగా ఇండియాకు సంబంధించి బేసిక్గా ఉండేటువంటి వివరాలు అంటే సోషలిస్ట్, సావరిన్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని గుర్తుకు రావాలి. అదేవిధంగా ఇండియాకు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మూడు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ లెజిస్లేటివ్, శాసన నిర్మాణ వ్యవస్థ పైన ఆధారపడి ఉంటే దాన్ని పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటారు. అదేవిధంగా ఈ ప్లానర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ప్లానింగ్ చేసే వ్యక్తులు, ప్రణాళికాకర్తలు ఎవరైతే ఉన్నారో వారు కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి ప్రిన్సిపల్స్ ఆధారంగానే మన దగ్గర ప్లానింగ్ని కొనసాగిస్తూ ఉన్నారు. ద బేసిక్స్ ఆబ్జెక్టివ్స్ టేకెన్ బై ద ప్లానర్స్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం నుంచి మన ప్రణాళికకర్తలు మన ఈ ఆబ్జెక్టివ్స్ని, లక్ష్యాలను తీసుకోవడం జరిగింది. ఇక్కడ కొన్ని ఆబ్జెక్టివ్స్ అంటే మనము బేసిక్గా సెల్ఫ్ రిలయన్స్, ఎకనామిక్ గ్రోత్, ఇండస్ట్రియలైజేషన్, మోడర్నైజేషన్, సోషల్ జస్టిస్ 5 పాయింట్లను డిస్కస్ చేసుకోవాలి. వీటికంటే ముందుగా కొన్ని ఆబ్జెక్టివ్స్ని అన్నిట్లలో కామన్గా వచ్చేటువంటి ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయి మనకి ప్లానింగ్లో చూద్దాము. ఫస్ట్ది, ఈ ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా ప్రతి పాలసీ యొక్క ప్రతి విధాన నిర్ణయంకి అంతర్లీనంగా ఉంటాయి. చూద్దాం. ఫస్ట్ది ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ. ఇది ఫస్ట్ది, అంతే కదా. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం వారు భారతదేశం నుంచి అనంతమైనటువంటి సంపదలను కొల్లగొట్టుకుని వెళ్ళడం వల్ల భారతదేశము ఒక ధనవంతమైన దేశం నుంచి అత్యంత పేద దేశం స్థాయికి రావడం జరిగింది. అందువల్ల ప్రజల లోపల, దేశం లోపల ఉన్నటువంటి ఈ పావర్టీని, పేదరికాన్ని పోగొట్టడమే మన యొక్క లక్ష్యం కావాలి. ఏ ప్లానింగ్ చూసుకున్నా, ఏ ప్రణాళిక చూసుకున్నా, ఏ పాలసీ చూసుకున్నా దానిలో ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ అనేటువంటిది మనము ముఖ్యం, అంటే పేదరిక నిర్మూలన. రెండవది ఎలిమినేషన్ ఆఫ్ ఇల్లిటరసీ. ఇల్లిటరసీ అంటే నిరక్షరాస్యత. మరి ప్రజలందరూ అక్షరాస్యులుగా ఉన్నప్పుడే వారి జీవన ప్రమాణాలు మెరుగైతాయి, వారు సుఖంగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో దాదాపుగా 40% పైగా ప్రజలు ఇప్పటికీ ఇల్లిటరేట్స్గా, నిరక్షరాస్యులుగా ఉన్నారు. కాబట్టి మనకున్నటువంటి ప్లానింగ్స్ కానీ పాలసీస్ యొక్క అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఏముండాలంటే ఎలిమినేషన్ ఆఫ్ ఇల్లిటరసీ. ఎలిమినేషన్ ఆఫ్ ఇల్లిటరసీ, నిరక్షరాస్యత నిర్మూలన. ఇక్కడ ఇరాడికేషన్ ఆఫ్ పావర్టీ. ఇరాడికేషన్ అంటే పేదరిక నిర్మూలన, ఇరాడికేషన్ ఆఫ్ పావర్టీ, పేదరిక నిర్మూలన. ఈ రెండు ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్స్. తర్వాత రిడక్షన్ ఆఫ్ డిస్పారిటీస్ ఇన్ ఇన్కమ్ అండ్ వెల్త్. రిడక్షన్ ఆఫ్ డిస్పారిటీస్, ఇది బాగా ముఖ్యమైనటువంటి పదం, గుర్తుపెట్టుకోవాలి. రిడక్షన్ అంటే తీసివేయడము, తొలగించడము, తగ్గించడము. రిడక్షన్ ఆఫ్ డిస్పారిటీస్. డిస్పారిటీస్ అంటే అసమానతలు. రిడక్షన్ ఆఫ్ డిస్పారిటీస్, అసమానతలు తగ్గించడము. దేంట్లో అసమానతలు తగ్గించడము? ఇన్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఒక వ్యక్తికి వచ్చేటువంటి ఆదాయాన్ని కానీ, ఒక వ్యక్తి యొక్క సంపదలో ఉండేటువంటి అసమానతలు తగ్గించడం. అంటే ప్రతి వ్యక్తికి కూడా తనదంటూ ఒక ఆదాయాన్ని, తను ఒక సంపద పరంగా అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి అవకాశాలని స్టేట్, రాజ్యం కల్పించాలి. త్రూ ప్లానింగ్స్ అండ్ పాలసీస్ ద్వారా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజల లోపల ఆర్థిక పరమైనటువంటి అసమానతలు ఉన్నాయి, వాటిని తొలగించడమే మనకు ఈ ప్లానింగ్కి సంబంధించి, పాలసీ మేకింగ్ సంబంధించి ఆబ్జెక్టివ్ అయి ఉండాలి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్. ఎకానమిక్ పవర్ అంటే ఏంది? ఆర్థిక పరమైనటువంటి ఎకానమిక్ పవర్, ఆర్థిక పరమైనటువంటి శక్తి. అంటే పరిశ్రమలు నెలకొల్పడం కావచ్చు, లేకపోతే వృత్తి ఉపాధులు చేపట్టడం కావచ్చు. ఆర్థిక పరమైనటువంటి అధికారం ఒకే వ్యక్తి చేతుల్లో లేదా కొంతమంది వ్యక్తి చేతుల్లో ఉంటే కొంతమంది పేదవాళ్ళు కావడం జరుగుతుంది నిరంతరంగా, మరికొంతమంది నిరంతరంగా ధనికులు కావడం జరుగుతుంది. ఆ విధంగా ఉండకుండా ప్రజలందరూ కూడా ఇన్కమ్ లెవెల్స్లో, వెల్త్ లెవెల్స్లో, సాటిస్ఫాక్షన్ లెవెల్స్లో ఉండాలంటే ఎకనామిక్ పవర్, ఆర్థిక అధికారాన్ని అందరికీ సమానంగా పంచాలి. ఆర్థిక వ్యవస్థలో పాల్గొనేటువంటి అవకాశము ప్రతి వ్యక్తికి ఇవ్వాలి. అంటే
అతను ఏ వర్గంలో చెందినప్పటికీ, ఏ మతానికి చెందినప్పటికీ, ఏ కులానికి చెందినప్పటికీ, ఏ జెండర్కి చెందినప్పటికీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం ఆర్థికంగా ఒక శక్తిగా ఎదగడానికి అతనికి సరైనటువంటి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత స్టేట్ రాజ్యం మీద ఉంటుంది. తర్వాత హెల్పింగ్ వీకర్ సెక్షన్స్, ఇది కూడా మన ప్లానింగ్లో ఒక భాగమే. హెల్పింగ్ వీకర్ సెక్షన్స్. వీకర్ సెక్షన్స్ అంటే బలహీన వర్గాలు. బలహీన వర్గాలు అంటే శారీరకమైనటువంటి సమస్య కాదు ఇక్కడ. వాళ్ళు సామాజికంగా, సోషల్గా, లేదా ఎకనామికల్గా, ఆర్థిక పరంగా, ఎడ్యుకేషనల్గా, విద్యాపరంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు. అంటే వాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్స్ పీపుల్ అయి ఉండవచ్చు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ పీపుల్ అయి ఉండవచ్చు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు అయి ఉండొచ్చు, ఓపెన్ కేటగిరీ అయి ఉండొచ్చు, ఏ రిలీజియన్కి సంబంధించిన వ్యక్తి అయినా ఉండొచ్చు. అంటే అతను హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఇంకే రిలీజియన్ అయినా కావచ్చు, ఏ క్యాస్ట్ అయినా కావచ్చు, లేదా అతను ఏ కమ్యూనిటీ అయినా కావచ్చు, లేదా ఏ జెండర్, మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరైనా కానీ వీకర్ సెక్షన్స్ అంటే 3 రంగాలలో మనం వీక్గా ఉన్నట్టయితే, అంటే ఎడ్యుకేషనల్గా, విద్యాపరంగా చదువుకున్నటువంటి వ్యక్తి బలమైన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి తప్పనిసరిగా బలహీనుడే అని మనం భావించాలి. చదువుకున్న వ్యక్తికి తెలిసినంత ఆలోచన, జ్ఞానము, అవకాశాలు, మోసపోకుండా ఉండడము, ప్రభుత్వం ఏమి హక్కులు ఇచ్చింది అనేది చదువుకున్న వ్యక్తికి బాగా తెలుస్తుంది. మరి చదువుకున్నటువంటి వ్యక్తి అతను ఎడ్యుకేషన్గా బ్యాక్వర్డ్ ఉన్నాడు కాబట్టి అతనికి తెలవడానికి అవకాశం లేదు. తర్వాత ఎకనామికల్గా, ఆర్థిక పరంగా ముందున్నటువంటి వ్యక్తి ప్రతిసారి ఇంకో కొత్త అవకాశాన్ని సృష్టించుకుంటూ అతను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి పూర్గా ఉన్నటువంటి వ్యక్తి నిరంతరం పూర్గానే ఉంటాడు. అప్పులలో ఉన్న వ్యక్తి నిరంతరం అప్పులలో ఏ విధంగా అయితే ఉంటున్నాడో, పూర్గా ఉన్న వ్యక్తి నిరంతరం పూర్గా ఎందుకు ఉంటున్నాడంటే అతనికి లోపల మరి ఎకనామికల్గా అతను వెనుకబడి ఉన్నాడు. అదేవిధంగా సోషల్లీ, ఇది చాలా ముఖ్యమైనది. సామాజికంగా వెనుకబడి ఉండడం అంటే మన దగ్గర భారతదేశంలో అనాది కాలం నుంచి ఉన్నటువంటి కుల వ్యవస్థ, మరి ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ బ్యాక్వర్డ్నెస్ కారణం, సామాజిక వెనుకబాటుతనానికి కారణం. అంటే కొంతమంది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటున్నాం, వాళ్ళు ఫారెస్ట్స్లో, అడవుల్లో ఉంటున్నారు. కొంతమంది షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అంటున్నాము, మరి వారిని అంటరాని కులాలుగా చూస్తున్నారు. మరి వారికి చదువు లేదు, ఆర్థికపరమైనటువంటి అవకాశాలు లేవు, సామాజికంగా వాళ్ళు ఎక్కడో ఉన్నారు. మరి వారందరికీ కూడా మనం ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేటువంటి కల్పించాలంటే వెంటనే వాళ్ళు అందరితో పాటు డెవలప్ అయి ఉండరు. కాబట్టి ద ప్లానర్స్, ద గవర్నమెంట్, ద స్టేట్, రాజ్యం ఏం చేయాలి, మనకు సంబంధించినటువంటి ఈ ప్లానింగ్లో, ఈ పాలసీలో, విధానంలో హెల్పింగ్ ద వీకర్ సెక్షన్స్ అంటే బలహీన వర్గాల వారికి సహాయం చేయడం అనేటువంటి దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఎందుకంటే మనది సోషలిస్టిక్ కంట్రీ కాబట్టి మనము సామ్యవాద సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాం. ఇక్కడ వీకర్ సెక్షన్స్ అనగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ అనుకోకూడదు. వీకర్ సెక్షన్స్ అంటే 3 రంగాల్లో వీక్ ఉంటే వాళ్ళు వీక్ ఉన్నట్టే. మొదటిది ఎడ్యుకేషనల్లీ, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు. తర్వాత ఎకనామికల్లీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు. తర్వాత సోషల్లీ, సామాజికంగా వెనుకబడిన వర్గాలు. మీరు కేవలం సోషల్లీ, సామాజికంగా వెనుకబడినారు కాబట్టి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అన్న ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు. అట్లా కాకుండా ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఏ జెండర్కి సంబంధించిన వ్యక్తి అయినా ఎకనామికల్గా పూర్ అయి ఉండవచ్చు, బ్యాక్వర్డ్ అయి ఉండొచ్చు, ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ అయి ఉండొచ్చు. ఈ 3 రకాలుగా ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి హెల్ప్ చేయడమే మనకు సంబంధించినటువంటి పాలసీలో మెయిన్ ఆబ్జెక్టివ్ కావాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్టివ్స్లో ఒకటి. నెక్స్ట్ క్రియేటింగ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇది కూడా చాలా ముఖ్యమైనది. క్రియేటింగ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు. దేనికి సంబంధించిన అవకాశాలు? ఇక్కడ గమనించండి, ఎడ్యుకేషన్కి సంబంధించిన అవకాశాలు, విద్యకు సంబంధించిన అవకాశాలు అందరికీ కల్పించాలి. కాబట్టి 16-14 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా మనము కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. అలా అవకాశాలు కల్పించాలి. తర్వాత ఎకనామిక్ ఆపర్చునిటీస్, ఆర్థిక పరంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలి. సోషల్ ఆపర్చునిటీస్, సామాజికంగా ఎదిగేందుకు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అన్ని రకాల ఆపర్చునిటీస్ కల్పించాలి, ఈక్వల్గా కల్పించాలి. అంటే ఒకరికే అవకాశాలు 10 ఇచ్చి ఇంకొకరికి 1 ఇస్తే ఇతను డెవలప్ అవడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి. అన్నిట్లో సమానమైన అవకాశాలు. దేంట్లో? సోషల్లీ, సామాజికంగా, ఎడ్యుకేషనల్లీ, విద్యాపరంగా,
ఎకనామికల్లీ ఆర్థిక పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా ఉపాధి పరంగా కూడా అవకాశాలు, సమానమైన అవకాశాలు అందరికీ కల్పించడమే రాజ్యం యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత. పాలసీ మేకింగ్ లో ఈ ఆబ్జెక్టివ్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇది 6th పాయింట్. నెక్స్ట్ 7th, బూస్టింగ్ ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ. బూస్టింగ్ ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ అంటే పారిశ్రామిక పరమైనటువంటి అభివృద్ధి ఏదైతుందో దాన్ని మనం బూస్ట్ చేయాలి, పెంచాల్సిన అవసరం ఉంది. అంటే మనం వేరే దేశాల మీద ఆధారపడకుండా సెల్ఫ్ సఫిషియన్సీగా, సెల్ఫ్ రిలయన్స్గా ఉండాలంటే మన పరిశ్రమలకు సంబంధించి మన దగ్గర మనకు కావాల్సినటువంటి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ మనమే ఉత్పత్తి చేసుకోవాలి. అందుకు గాను పరిశ్రమలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరము మనకి ఉన్నది. తర్వాత అచీవింగ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ బేసిక్ నీడ్స్, ఇది ముఖ్యం. అచీవింగ్ సెల్ఫ్ సఫిషియన్సీ, అచీవింగ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ బేసిక్ నీడ్స్. బేసిక్ నీడ్స్ అంటే ఏంటిది? ప్రాథమిక అవసరాలు. ఒక మనిషికి ఉండేటువంటి ప్రాథమిక అవసరాలు ఏంటివి? మనకు ప్రాథమిక అవసరాలు అంటే ఫస్ట్ది మనం గమనించినట్టయితే ఎయిర్, పరిశుభ్రమైనటువంటి గాలి, వాటర్, పరిశుభ్రమైనటువంటి నీరు, ఫుడ్, పరిశుభ్రమైనటువంటి ఆహారము, అదేవిధంగా క్లాతింగ్ అండ్ షెల్టర్, అంటే ప్రతి వ్యక్తికి ఒక రక్షణగా ఒక ఇల్లు, షెల్టర్ అనేటువంటిది ఉండాలి. ఇవి బేసిక్ నీడ్స్. ఈ బేసిక్ నీడ్స్ కొరకు అంటే గాలి కొరకు, నీటి కొరకు, ఆహారం కొరకు, మన దుస్తులు లేదా ఇంటికి సంబంధించిన సౌకర్యాలు, వీటన్నిటిని మనం బేసిక్ నీడ్స్ అంటాము, ప్రాథమిక అవసరాలు. వీటి కోసం మనం ఇతరుల మీద ఆధారపడితే ఇంకా మనం ఎప్పుడు ఎదుగుతాము? కాబట్టి మన పాలసీలో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏముండాలంటే ఫస్ట్ బేసిక్ నీడ్స్ ఉండాలి. ఈ బేసిక్ నీడ్స్ గురించి మనం ఎవరి మీద ఆధారపడద్దు, సెల్ఫ్ సఫిషియన్సీగా ఉండాలి. సెల్ఫ్ సఫిషియన్సీ అంటే మన మీద మనమే ఆధారపడాలి, మనకు సరిపోయినన్ని వస్తువులను మనమే ఉత్పత్తి చేసుకోవాలి. దాన్ని మనం సెల్ఫ్ సఫిషియన్సీ అనడం జరుగుతుంది. ఇది 8th పాయింట్. నెక్స్ట్ 9th, ఆగ్మెంటింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఆగ్మెంటింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మనకు సరిపడా తిండి ధాన్యాలు సంపాదించుకోవడం చాలా అవసరం. కాబట్టి ఫస్ట్ మన యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైనా ఒక పాలసీ పెట్టినప్పుడు, విధానం పెట్టినప్పుడు తప్పనిసరిగా అగ్రికల్చర్ మీద మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఉండాలి. తర్వాత డెవలపింగ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. డెవలపింగ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే రవాణా వ్యవస్థను మెరుగుపరచాలి. ఇప్పుడు డెవలప్డ్ స్టేట్స్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావచ్చు, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు చూస్తే ప్రతి మారుమూల గ్రామానికి కూడా నాణ్యతతో కూడినటువంటి అత్యంత వేగంగా కార్లు వెళ్ళేటువంటి రోడ్లు కనిపిస్తాయి. మరి భారతదేశం లాంటి దేశాలు చూసినట్టయితే ఇప్పటికీ కూడా 40 to 50% ఆఫ్ విలేజెస్కి ఆల్ వెదర్ రోడ్స్ లేవు. అంటే అన్ని కాలాల్లో ప్రయాణించేటువంటి రోడ్స్ లేవు. అక్కడ ఉత్పత్తి అయినటువంటి పంటను తీసుకురావడానికైనా, ఆరోగ్యపరమైన కారణాలు అయితే రావడానికైనా, చదువుకోవడానికి రావడానికైనా రవాణా సౌకర్యాలు లేవు. రవాణా సౌకర్యాలు ఎంత అభివృద్ధి చెందితే ఆ దేశం అంతా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మన యొక్క ప్లానింగ్లో మనం దేన్ని దృష్టిలో పెట్టుకోవాలి? డెవలపింగ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, రవాణా వ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాన్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఇది 10వ పాయింట్. నెక్స్ట్ 11వది, కంట్రోలింగ్ ద గ్రోత్ ఆఫ్ పాపులేషన్. ఇది చాలా ముఖ్యమైనది. పాపులేషన్ అంటే ఏంటిది? జనాభాను మనం అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఎక్కువ మంది జనాభా ఉంటే మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ అనేటువంటివి సరిపోవు. కాబట్టి మనము స్మాల్ ఫ్యామిలీస్, చిన్న కుటుంబాల పెంపకం కోసము మనం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్లానింగ్లో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఎకనామిక్ అండ్ టెక్నాలజికల్ రిలయన్స్. ఎకనామిక్ అండ్ టెక్నాలజికల్ రిలయన్స్ అంటే ఆర్థిక పరంగా, సాంకేతిక పరంగా పూర్తిగా మన మీద మనమే ఆధారపడేటువంటి పరిస్థితిని మనము సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దేని ద్వారా, ఎక్కడ ఆబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోవాలి? మనము ప్లానింగ్లో ఒక మనకు పాలసీ విధాన నిర్ణయాలు ఇవన్నీ ఉండాలి. ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఎలిమినేషన్ ఆఫ్ ఇల్లిటరసీ, రిడక్షన్ ఆఫ్ డిస్పారిటీస్, ఎకనామిక్ పవర్, హెల్పింగ్ వీకర్ సెక్షన్స్ ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ, సోషల్లీ, creating equality of opportunities, boosting industrial productivity, achieving self-sufficiency in basic needs, augmenting
అగ్రికల్చరల్ ప్రొడక్షన్, డెవలపింగ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, కంట్రోల్ ఆఫ్ పాపులేషన్, ఎకనామికల్లీ అండ్ టెక్నాలజికల్లీ సెల్ఫ్ సఫిషియన్సీ. ఈ బేసిక్ మనము ఆబ్జెక్టివ్స్ ఆధారంగానే మన పాలసీస్ అన్ని తయారు చేస్తున్నాము. ఇక్కడికి పాయింట్స్ని నోట్ చేసుకోండి.